కాబట్టి నేను మరి 1976 నుండి ఈ సంఘ సహవాసములో మరి బాల్యం నుండి పెరిగిన. మా నాన్నగారు 1968లో ప్రభువుని నమ్ముకున్నాడు ఈ సహవాసములో. 69లో నేను పుట్టిన. కాబట్టి అది మరి నాకు బాగా గుర్తు. మరి 76 సంవత్సరం నుండి మరి నేను స్కూల్కి వెళ్ళినప్పటి నుండి నాకు మంచి జ్ఞాపకం ఉంది. మరి దేవుని మందిరంలో మరి నేను పెరగడం జరిగింది. మరి పుట్టింది ఒక చిన్న గ్రామం అది. ఈ రోజుకి కూడా ఆ గ్రామానికి ఒక బస్సు లేదు. మరి ఇంత నాగరికత పెరిగిన నాళ్ళలో కూడా అంటే ఒక చిన్న టౌన్కు దగ్గరే, మరి టౌన్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది ఒక మూలకు ఉంటుంది. ఈ రోజు కూడా ఒక బస్సు కూడా లేదు. కాబట్టి ఒక చిన్న గ్రామంలో మరి ఒక పేద కుటుంబంలో పుట్టా. మా అమ్మ మా నాన్న చదువుకునేవారు కాదు. వారు మామూలుగా మరి వ్యవసాయ కూలి పనిచేసేవారు. వారికి 4 మగపిల్లలు మరి ఒక ఆడకూతురు, 5 మంది. అందులో నేను లాస్ట్ వాడిని. మరి అయితే బాల్యం నుండి దేవుని సన్నిధికి మా నాన్న తీసుకెళ్ళాడు. మొట్టమొదటి మా నాన్నే ప్రభు నమ్ముకున్నాడు. ఆ తర్వాత ఇంట్లో మరి అమ్మ మందిరానికి వెళ్ళింది, అన్నగారు వెళ్ళారు, మరి అక్క వెళ్ళింది. ఈ విధంగా తర్వాత వారి పిల్లలు కూడా ఈనాడు దేవుని మందిరంలో కనబడతా ఉన్నారు, పరిచయం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను బాల్యం నుండి మరి పేద కుటుంబంలో పెరిగిన వారిని. అమ్మ నాన్నలు విద్యావంతులేమి కాదు, మరి ఆస్తిమంతులు కాదు, విద్యావంతులు కాదు, ఉద్యోగస్తులు కాదు. అయితే మరి సామాన్య కుటుంబంలో పెరిగినటువంటి నన్ను మరి మా నాన్న మరి దేవుని మందిరానికి తీసుకెళ్తూ వచ్చినట్టు. అనగా పల్లెలో ఉన్నప్పుడు మరి నడుచుకుంటూ రావాల్సిందే. మరి కొన్ని పర్యాయములు నన్ను భుజం మీద ఎక్కించుకునేవాడు, నాకు బాగా గుర్తు. మరి చొక్కాకు గుండె లేకపోతే అప్పుడు పెన్నిసులు కూడా ఉండేది కాదు, మరి చిన్న గుడ్డతో కట్టేవాడు, బాగా గుర్తు. అయితే ఏదేమైనా దేవుని మందిరానికి నడిపించినాడు. మరి అక్కడ మరి దేవుని సేవకులు మంచిగా ప్రేమించి మరి అది ప్రారంభపు దినాలు. సొంతూరు వచ్చేసి మరి కడప జిల్లా మరి మైదుకూరు పక్కన చిన్న పల్లె నానబాలపల్లె అని. నానబాలపల్లె అంటే 3 గ్రామాలు ఉన్నాయి, 3 కూడా వేరువేరుగా ఉంటాయి. అయితే ఇది పక్కనే ఉంటుంది కానీ చిన్న పల్లె. అక్కడ పుట్టాం. అక్కడ నుండి మందిరాన్ని తీసుకొని వచ్చేవాడు మా నాన్న. అక్కడ ఉన్నటువంటి సేవకులు మరి ఎంతగా ప్రేమగా చూసి మరి ఆప్యాయంగా ఆదరించినటువంటి వ్యక్తులు వారు. ఆమె ఈ మధ్యనే చనిపోయింది. 29వ తారీఖున చనిపోయింది. 28వ తారీఖు చనిపోయింది ఆ సేవకురాలు హెబ్రోన్లో. 29వ తేదీన సమాధి కార్యక్రమం జరిగింది. కాబట్టి నాకు బాగా గుర్తు కనుక మరి అందరూ ఆమెను మర్చిపోయినారు. అయితే నేను మాత్రం ఒక్కని పోయిన సమాధి కార్యక్రమానికి పోయి సాక్ష్యం కూడా చెప్పా. ఎందుకనగా నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు నాకు రక్షణ తీర్మానం చేయించింది ఆమె. 8వ తరగతిలో నేను ఉన్నప్పుడు రక్షణ తీర్మానం 1981-82లో నేను మరి అక్కడ ఉన్నా. రక్షణ తీర్మానం చేయించింది, రక్షణ తీర్మానం చేసిన. అది మొదలుకొని సేవకు వచ్చేంతవరకు కూడా మరి నాకు ఏ సినిమా అలవాటు లేదు, ఏ బీడీ అలవాటు లేదు, ఏ సిగరెట్ లేదు, మరి ఏ ఆడపిల్లలతో తిరిగింది లేదు. ఎందుకు చెప్తానంటే నేను కూడా పీజీ వరకు చదువుకున్నా. మరి హాస్టల్లో ఉన్నా, మరి స్కూళ్ళల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా. అందుకు చెప్తున్న విషయం ఎందుకు ఇలాగా అయిందంటే వారు నేర్పించిన విధానం, నేర్పించిన పద్ధతి మరి అది నాకు వంట పట్టింది. మేము టౌన్ చేరిన తర్వాత మా ఇంటికి దరిదాపు కొంచెం దూరంలోనే సినిమా హాల్ ఉంటుంది. సెకండ్ షో వేసేటప్పుడు మరి అంత మౌనం ఉంటుంది కనుక అక్కడ శబ్దాలు కూడా ఇంట్లోకి వినబడుతుంటాయి, అంత దగ్గరలో ఉంటుంది. కాబట్టి అలాంటి దగ్గరలో ఉన్నటువంటి మరి ఆ కాలంలో కూడా
మరి ఏ సినిమాకు కూడా పుట్టిన మొదలుకొని మరి నేటి వరకు ఇప్పుడు సేవ అంటే వదిలిపెడతాంలేండి, సేవకు వచ్చిన తర్వాత కూడా నేను ఒక సినిమాకు పోవలేదు, ఒక సిగరెట్ తాగలేదు, తర్వాత ఒక బీడీ తాగలేదు, మద్యం అంటే అది మరీ లేదు, తర్వాత ఆడపిల్లలు తిరిగింది లేదు. ఇది ఎలా సాధ్యమైంది? తల్లిదండ్రులు విద్యావంతులు కాదు, వారు బోధించే బోధకులు కాదు. అయితే పిల్లరా, మొట్టమొదటిగా దేవుని మందిరంలో జరిగింది ఇది. తర్వాత 83వ సంవత్సరంలో మరి నేను మైదుకూరులో చేరిన హాస్టల్లో 83, 84, 85 మరి 84, 25 నాకు 10వ తరగతి అయిపోయింది. 10వ తరగతిలో ఫస్ట్ క్లాసులో పాస్ అయినా. అది దేవుని కృప, దేవుని దయ. మరి ఎందుకు మాట చెప్తానంటే, తల్లిదండ్రులు విద్యావంతులు కాదు కదా. అయితే నాకు మరి ఆ సేవకులు మరి చదువు చెప్పినారు. ఇంగ్లీష్ ఎలా రాయాలి, తెలుగు ఎలా రాయాలి, మరి ఎందుకంటే ప్రారంభ దినాలు అవి సేవల వాళ్ళకి. మరి అతి కొద్ది మంది 10 మంది 15 మంది అలా ఉన్నారు. వారి పేరు వచ్చేసి మరి కాంతమ్మ విజయ్ కుమార్ అని వారి పేరు. ఆమె ఈ మధ్యనే చనిపోయింది, చెప్పినా కదా. నేను కూడా వెళ్ళినా. మరి ఎందుకనగా మరి తల్లిలాగా నాకుతో రక్షణ తీర్మానం చేయించింది, మరి నాకు మరి చదువు నేర్పించింది, మరి అన్ని విధాలుగా చూసింది. అందుకే వెళ్ళిన. అది మన బాధ్యత, మర్చిపోకూడదు. కాబట్టి ఆ తర్వాత మరి 93కు పీజీ అయిపోయింది. ఆ తర్వాత మరి 92లో హెబ్రోన్లో యూత్ మీటింగ్లో సేవకు తీర్మానం చేసుకున్నా. చేసిన తర్వాత మరి ఆగస్టిన్ గారు పెద్దవారితో ఒక సంతకం మీద ఒక లెటర్ నాకు వచ్చింది. నువ్వు మరి ప్రార్థన చేసుకొని నీకు అనుకూలమైనప్పుడు వచ్చేసేయని. ఇది ఎవరు చెప్పరు వాళ్ళు. అయితే నేను కొంత ఆలస్యం చేసిన. ఆ తర్వాత కొంత నష్టము జరిగింది. కాబట్టి దేవుడు ఎందుకు చెప్తానంటే మాట, దేవుని మందిరంలో దేవుడు నేర్పించేవాడు, మరి దేవుని సేవకులు నేర్పించేవారు. ఏం రాయబడింది? మలాకి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం చూడండి. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక నన్ను అనుసరించి నడుచుకున్న వారై యాజకులు సైన్యముల యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొనిరి. కాబట్టి యాజకులు జ్ఞానం బట్టి బోధించిరి. కాబట్టి ఇది మరి నేను పొందినటువంటి మరి మేలు. చక్కగా బోధించినారు, చక్కగా ఉపదేశించినారు. తర్వాత 4వ తరగతి నుండి నేను బైబిల్ చదవడం ప్రారంభించిన. అది వారే నేర్పించినారు. మా నాన్న హాస్టల్లో జరిపించినప్పుడు మరి క్రొత్త నిబంధన బైబిలు మరి నాకు ఇచ్చినాడు. అంటే అప్పుడు ఈ పెద్ద బైబిల్ కొనడానికి కూడా స్తోమత లేదు. అప్పుడు పెద్ద బైబిల్ ₹5. ఈ బైబిల్ కొనడానికి కూడా స్తోమత లేదు, సామర్థ్యం లేనటువంటి పరిస్థితి. అయితే ఒక క్రొత్త నిబంధన బైబిల్ కొనిచ్చినాడు. మరి చెప్పినాడు, నువ్వు స్కూల్కి పోయి రాగానే దీన్ని చదువుకో. మా ఆయన పేదవాడే కానీ భక్తిలో గట్టివాడు. దేవుని మందిరంలోనే ఉదయకాలం సువార్త చెప్తారు. ఒక్కొక్కరోజు ఒకరు. ఆయనకు బేస్తవారం వంతు వచ్చింది. 96 సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖున ఆయనకు వంతు వచ్చింది. సువార్త చెప్తా అలాగనే చిన్నగా ఒరిగినాడు. అంటే మరి సువార్త విషయంలో అంతా మరి ఆయనకు ఆసక్తి, ఆశ. కాబట్టి దేవుని మందిరంలోనే
ఈ ఆయన ప్రభు నమ్ముకుని మొదలుకొని కూడా దేవుని మందిరంలోనే మరి అన్ని పనులు చేసేవాడు. అప్పుడు ఈ గ్యాస్ ఇవన్నీ కాదు, ఎప్పుడు కట్టెలు కొట్టాలి, ఎప్పుడు కట్టెలు కొట్టేవాడు. తర్వాత సేవకులు అప్పుడు మారిపోతే వెంటనే పంపించేవాళ్ళు కాదు, 2 నెలల 3 నెలలు టైం పట్టేది. ఆ 2 నెలల 3 నెలల గ్యాప్లో మరి మందిరానికి కాపలా వండేవాడు, మందిరానికి కాపలాగా వండేవాడు. అది తర్వాత మరి నాకు అబ్బింది దేవుని మందిరంలో పనిచేయడం, దేవుని మందిరంలో పనిచేయడము, తర్వాత దేవుని మందిరానికి కాపలాగా వేయడము, అది నాకు అబ్బింది. కాబట్టి తండ్రి నుండి నాకు వచ్చింది. ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవుని మందిరం విషయమై ఎవరం పని చేసినా అది దేవునికి సంతోషం, దేవునికి సంతోషం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనములో ప్రభు అంటాడు, మందిరం విషయమై మీరు పనిచేస్తే నాకు సంతోషము, దాన్ని బట్టి నేను నన్ను ఘనపరుచుకుంటా అని చెప్తూ వచ్చినాడు. చూడండి, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. పర్వతములెక్కి నాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినదా దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని. ఏమంట, మందిర పని విషయమై ఎవరు ఏ పని చేసినా దేవునికి సంతోషం, దేవునికి సంతోషం. దాన్ని బట్టి ఆయన ఘనపరుచుకుంటాడు, ఘనత తెచ్చుకుంటాడు అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పని చేస్తే అది ఏ పనైనా కావచ్చు, చిన్న పని కావచ్చు, ఉడిచేది కావచ్చు, అది దేవునికి సంతోషం. దేవుని వాక్యంలో స్పష్టంగా రాసినాడు, మీరు పర్వతం ఎక్కి అంటే అది సులభం కాదు, శ్రమతో కూడింది, కష్టంతో కూడింది. మరి తీసుకొచ్చి ఈ మందిరం నిర్మిస్తే నాకు సంతోషం కలుగుతుంది అన్నట్టు. కాబట్టి దేవుని మందిర పని విషయం, సంఘం విషయం అనగా పాత నిబంధనలో మందిరము, క్రొత్త నిబంధనలో సంఘము. కాబట్టి ఆ విషయంలో ఎవరైతే శ్రద్ధ కలిగి పనిచేస్తారో మరి దేవునికి సంతోషం, దేవునికి సంతోషం. దేవుడు సంతోషిస్తే ఆయన ఏమీ తక్కువ చేయడు. కాబట్టి అలాగన మరి మా పేద కుటుంబము దేవుని సంతోషపరిచే విధముగా మరి దేవుని మందిరంలో చేసినటువంటి పరిచర్య, దేవుని మందిరంలో చేసినటువంటి పరిచర్య మరి దేవుని సంతోషపరిచింది. మా నాన్న పుట్టిన 4 2 మరి ఆ దినాల్లోనే మరి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. మా నాన్నలు 4, మా నాన్నకంటే 3 పెద్దలు, మా లాస్ట్. ఆ ముగ్గురు కూడా ఉద్యోగస్తులే. అయితే వారి పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఈ లైవ్ పోతుంది కదా, వింటూ ఉంటారు కూడా. కాబట్టి మరి మా నాన్నకు పుట్టిన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. నేనేమో సేవకు పోయినా దేవుని సంతోషపరిస్తే దేవుడు ఎప్పుడు కూడా మరి రుణముగా పెట్టుకోడు, అప్పుగా పెట్టుకోడు, దాని ప్రతిఫలం ఇచ్చేవాడు అనేది మరి కనులారా చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం.